సంక్రాంతికి నాకు తెలిసి అయితే ఒకవేళ అనుమానం అయితే బ్లాక్ బస్టర్ హిట్ భయ్యా, అంతే, అందులో డౌట్ అయితే లేదు. చాలా బాగుంది సినిమా కూడా. ఇందులో ఒక కోతి క్యారెక్టర్, కోతికి వాయిస్ ఓవర్ చెప్పింది రవితేజ గారు. ఏమన్నా వాయిస్ ఓవర్ అన్న అసలు అల్టిమేట్ గా చెప్పిండు. చాలా బాగుంది అసలు. రవితేజ గారి నుంచి మనం అయితే ఆ బాడీ లాంగ్వేజ్ ఒక్కటి చూడలే కానీ ఆ వాయిస్ ఓవర్ అయితే చాలా బాగుంది. ఆ కోతికి అన్న కోట్లు అనేది మనం చెప్పలేమన్నా, మన చేతుల్లో లేదు కానీ క్లియర్ అయితే ఒకటైతే పర్ఫెక్ట్ చెప్తా. సినిమా అయితే చాలా బాగుంది భయ్య. ఈ సంక్రాంతికి మనతో మంచిగా హ్యాపీగా ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేస్తారు. అక్కడ లాగ్ బోర్ అనేది లేదు. ఒకవేళ గుంటూరు కారం కానీ ఇప్పుడు వెంకటేష్ గారి సినిమా కానీ అలాగే మన నాగార్జున గారి కానీ ఏ సినిమా ఉన్నా కూడా హనుమాన్ అయితే కొట్టుకొచ్చేస్తుంది. నిజంగా చెప్తున్నా భయ్య, గ్రాఫిక్స్ లెవెల్ అయితే వేరే లెవెల్లో ఉంది నిజంగా. అసలు హనుమాన్ కూడా ఆ దేవుణ్ణి చూపించే విధానం కూడా చాలా బాగుంది తెలుసా. అసలు అల్టిమేట్ చాలా బాగుంది అన్న. అవతార్ నాకు అవతార్ దీనికి పోలికలు కాదు కానీ నిజంగా అయితే ఈ సినిమా మటుకు అయితే ఒక హనుమాన్ క్యారెక్టర్ వైజ్ గా హనుమాన్ సినిమా అనేది 100-200% అయితే న్యాయం జరిగింది. చాలా బాగుంది, వండర్ఫుల్ మూవీ. థ్యాంక్ యూ అన్న. బ్రో సినిమా అయితే తేజాకి అసలు సెట్ కాదని అనుకున్నాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ పవర్ అవన్నీ ఒక సూపర్ హీరో, ఇది ఒక డిఫరెంట్ సూపర్ హీరో అనమాట. అంటే హనుమంతుడి శక్తులన్నీ ఒక మనిషికి వస్తే ఎలా ఉంటుందో సినిమా మొత్తం అలా చూపెట్టిండు. నాకైతే గూస్ బంప్స్ బ్రో, గూస్ బంప్స్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే థియేటర్లో కూర్చుంటే అసలు సీట్లోకి వచ్చి అసలు ఎంతగా ఇట్లా వెలుగుతున్నాయి. మీరు ఒక్కసారి థియేటర్లోకి వెళ్ళి మూవీ చూడండి. లాస్ట్ క్లైమాక్స్ 25 minutes మర్చిపోరు, మైండ్లో ఇప్పటికీ రన్ అవుతుంది. నిజంగా దేవుడు వచ్చినట్టు ఒక అనిపిస్తూ ఉంటుంది బ్రో. సినిమా అయితే నిజంగా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ పార్ట్ 2 గురించి వెయిటింగ్ బ్రో. ఇక చెప్పలేము బ్రో, అది చెప్పలేము. అక్కడ ఏంది మన అయోధ్యలా కడుతున్నారు కొన్ని ప్రతి ఒక్క టికెట్ పైన ₹5 ఇస్తున్నారు కదా. సినిమాకి వేరే లెవెల్ డబుల్ పేమెంట్ వస్తుంది, సగం గుడికి వెళ్ళిపోతాయి అనమాట, అంత పేమెంట్ వస్తుంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ బ్రో, చాలా బాగుంది. జై శ్రీరామ్ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడండి. సంక్రాంతికి ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయి కదా, ఇంకా 2-3 మూవీలు చూద్దాం. జై శ్రీరామ్ అంతే. మ్యాన్, హీరో మ్యాన్, ప్యాడ్ మ్యాన్, ఏ మ్యాన్ పనికిరాడన్నా, హనుమానే గ్రేట్ అన్న. జై శ్రీరామ్. నాకు అసలు ఏందన్న హీరో తేజన్ యాక్టింగ్ చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చినాం. ఈ సినిమాలో అయితే యాక్టింగ్ ఇరుగా తీసేసిన నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అన్న. డైరెక్టర్ ప్రశాంత్ అన్న, నువ్వు గొప్పడు అన్న, ఇక్కడ ఉండాలి కాదు ఎక్కడో ఉంటావన్నా. నిజంగా ప్రశాంత్ ని మించుందన్న డైరెక్షన్ అయితే. ఆ విజువల్స్ కానీ ఆ యాక్షన్స్ కానీ గూస్ బంప్స్ అంటారు చూడు, నిజంగా గూస్ బంప్స్ వచ్చినాయి అన్న సీన్స్లో కూర్చుంటే. మామూలు సీన్స్ కాదు, మీరు చూడండి. నిజంగా ఈ సంక్రాంతికి మీ అందరికి పక్కా నచ్చే సినిమా అన్న ఇది. అందరు చిన్న అంటున్నారు, ఇది చిన్న సినిమా కాదు, అందరికీ నచ్చే సినిమా అన్న. థ్యాంక్ యూ అన్న.